హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అభినవ్ రామ్ అండ్ వైష్ణవ్ రామ్ స్టోరీస్. ఈరోజు మేము జర్మనీకి ట్రావెల్ అవుతున్నామండి. ఫ్రమ్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్. ఒక షార్ట్ విజిట్‌కి వెళ్తున్నాము. సో, అక్కడ ప్రస్తుతానికి వింటర్ సీజన్ ఉంది కాబట్టి, స్నోఫాల్ ఉంటుంది కాబట్టి, సో, దానికి తగిన అవుట్‌ఫిట్స్ అన్నీ ముందుగానే ఆహ్, ప్యాక్ చేసుకొని రెడీ చేసేసుకున్నాము. చాలా లగేజ్ అయిపోయింది. ఇద్దరు పిల్లలతో చాలా మేనేజ్ చేయడం చాలా కష్టము. బట్ పోర్టల్ సర్వీసెస్ ఉండడం వల్ల కొంచెం ఈజీగానే చెక్ ఇన్ చేసేసుకున్నాము. తర్వాత ఇమిగ్రేషన్ చెక్, సెక్యూరిటీ చెక్ కూడా కొంచెం మేనేజ్ చేసుకున్నాం. బానే అయిపోయింది. డ్యూటీ ఫ్రీ షాపింగ్‌లో గూడా పిల్లలకి అవి ఇవి తిప్పి కొంచెం ఎంగేజ్ చేయించి బోర్డింగ్ టైమ్ కల్లా రెడీ అయిపోయాము. సో, అక్కడికి మేము ఎతిహాద్ ఎయిర్‌వేస్‌లో ట్రావెల్ చేస్తున్నామండి. సో, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో, అవన్నీ ఎలా ఇస్తారో తెలీదు కాబట్టి, పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి, ముందుగానే ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసుకొని, ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాము. అండ్ పిల్లలు ఎంగేజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. లేదంటే కిందకి దిగేసి ఫ్లైట్‌లో అటు ఇటు వెళ్తూ ఉంటారు. బట్ క్యాబిన్ క్రూ వాళ్ళు అది అది యాక్సెప్ట్ చెయ్యరు. సో, వాళ్ళని ఒక ప్లేస్‌లో There are కూర్చోబెట్టుకోవడానికి మనం emergency కొంచెం exits on టాయ్స్ this అవన్నీ route. ముందుగానే Enter ప్రిపేర్ చేసుకొని, clearly. ప్యాక్ చేసుకొని పెట్టుకోవాలి. There are signs బట్ which indicate the ఇటు direction సైడ్ to ఏంటంటే go. ముందుగానే Your కార్టూన్ next వీడియోస్, exit is గేమ్స్ directly అన్నీ behind you. ఉంటాయి మనకి In the next ఫ్లైట్‌లో. boarding సో, దాంతో బాగా ఎంగేజ్ అయ్యారు. మాకు ఫుడ్ గూడా చాలా బాగా పెట్టారు. బావుంది. సర్వీసెస్ అన్నీ చాలా బావున్నాయి. మేము చాలా బాగా ఎంజాయ్ చేశాము. మధ్యలో అబుదాబిలో లే ఆఫ్ ఉందండి. ఒక 2 అవర్స్. అది గూడా బానే పాస్ చేసేసుకొని, అది చాలా పెద్ద ఎయిర్‌పోర్ట్ కాబట్టి చూడటానికి కూడా చాలా బావుంటుంది. సో, దానికి తగినట్టు అన్నీ బోర్డింగ్ టైమ్ కల్లా వెళ్ళిపోయి రీచ్ అయిపోయామండి. సో, ఫ్రాంక్‌ఫర్ట్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిపోయాము. సో, ఇక నుండి అన్నీ జర్మనీలో, మేము యూరోప్‌లో ఏమేం ప్లేసెస్ ట్రావెల్ అవుతాము, దానికి తగిన వ్లాగ్స్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటానండి టైమ్ టు టైమ్. సో, కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్.